హరిణ పవన్ గారు, మీరు అనేక హరికథ అలాగే జానపదాలకు సంబంధించి కూడా విశ్లేషణలు చేశారు, బాణీలు కట్టారు. రాముడి ప్రస్తావన ముఖ్యంగా జనపదాల్లో జానపదుల్లో చాలా ఇష్టంగా ఎన్నో బాణీలు కట్టారు. ఏంటి దానికి సంబంధించి మీకు మీ బాణీలో ఏదైనా రామస్తుతే? తప్పకుండా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం విన్యాసరకరం నమామి. చూడండి, రాముడు అనగానే గగురుపాటుతో ఉన్నది కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నాం. భారతదేశం కూడా ఇవాళ భక్తి నిండి ఉంది మీ ఛానల్ లాగా. జై శ్రీరామ్. ఇక్కడ నేను ఇంతమంది పెద్దలలో మాట్లాడేంత స్థితి ఉందో లేదో నాకు తెలియదు, కానీ 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఒడి, రెండవది బడి, మూడవది గుడి. ఈ 3 ఉన్నప్పటికీ కూడా సడి లేకపోతే మనం ఇలాగే ఉంటాం. మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాలు నిరీక్షించే ఓపిక మన తరువాత తరానికి ఎందుకు ఇవ్వాలి మనం? అందుకే ఇప్పుడు కళని సాకారం చేసుకుంటున్నాం. మీరు అన్నట్టుగా రామాయణ విశిష్టత చెప్పాలనుకుంటే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నాడు. వేదాలన్నింటినీ చెప్పదలుచుకుంటే కేవలం ఒక్క రామాయణాన్ని చదివితే చాలని నేనెక్కడో చదివాను. అంటే అసలు రాముడు ప్రశ్న నుండి ఉదయించిందండి రామాయణం అంతా కూడా. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, రాజధరా రామ కథ తెలుపుమా, రామచంద్రుని లీలా వివరింపుమా, నా జన్మమును సార్థకము సేయుమా, నాగహార సంశయము తీర్పుమా. ఇది తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి, తెలంగాణ ప్రాంతం సిద్దిపేట వాస్తవ్యులైనటువంటి రుక్మాభట్ల నరసింహస్వామి వారు రచించినటువంటి గేయ రామాయణం. ఇది అంటే ప్రశ్న పార్వతీదేవి అడిగింది, ఇంకా మనం ఎంతండి? రాముడి కథ చెప్పమని ఆవిడే అడిగింది. ఎలా అడుగుతుందంటే, విషసర్పాలను మెడలో ధరించినటువంటి ఓ పరమేశ్వర, ఈ కలియుగంలో కూడా అంటే ఇప్పటిదాకా గిరులు, నదులు, కొండలు అన్నీ ఉన్నంతకాలం రామ కథ మాత్రమే ఉంది. దట్ ఈజ్ రామాయణం. అందుకే మరి రాముడు దశరథుణ్ణి ఎన్నుకోవడానికి చాలామంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ వేస్తే తప్పులేదండి. ఇక్కడ ఒడి అంటే నేను అమ్మగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. బడి అంటే కూడా నేను ఒక బడిని నడిపిస్తున్నాను, అది సరస్వతి శిశు మందిర్ పాఠశాల. ఇక గుడి అంటారు, ఇలాంటి భక్తి కార్యక్రమాలకు మాత్రమే వెళ్తూ ఉంటాను వ్యాఖ్యాతగా. ఇక మరి సడి వినిపించడానికే ఇక్కడికి వచ్చాను కాబోలు. దశరథ మహారాజుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అంటే తెలియనిటువంటి వాళ్ళు అడిగితే పర్వాలేదండి, మన మతస్థులే అడిగినప్పుడు కించిత్ బాధ కలుగుతుంది. అంటే ఇక్కడ మనిషికి 3 గుణాలు ఉంటాయి, సత్వ రజో తమో గుణాలు. దశరథునికి 3 భార్యలు. మొదట ఆవిడ కౌసల్యామాత, సత్వగుణం కలిగింది. రెండో ఆవిడ సుమిత్రాదేవి, ఆమె రజోగుణం కలిగింది. 3వ భార్య మనందరికీ తెలుసు, ఆమె పాత్ర ఎలాంటిది అనేది తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను. కానీ తమో గుణానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ 3 భార్యలకి సంబంధించి 4 పుత్రులు పుట్టారు. అక్కడ కూడా మళ్ళీ అర్థమే ఉంది, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ 4 ఉన్నాయి కాబట్టే ఆ సాక్షాత్తు మహావిష్ణువు ఈ దశరథ మహారాజును ఎన్నుకొని ఇక్కడ ఉద్భవించాడు, పుట్టాడు. మరి అలా విష్ణు చక్రాలు గదా శంఖచక్రముతో ఉద్భవించినటువంటి ఆ రాముణ్ణి, విష్ణుమూర్తిని చూసినటువంటి కౌసల్యామాత అడుగుతుందట, నిను గన తపమేమి నే చేసితి, నిన్నెటులా సుతుల నలరించితి. ప్రతి తల్లి కూడా పుత్రుడు కావాలని కలలు కంటుంది, తపస్సు చేస్తుంది. అలా ఆవిడ కూడా తపస్సు చేసిందంట. మాట్లాడమంటే మాట్లాడతాను. అలా ఆవిడ అడిగినప్పుడు ఆయన అంటాడట, ఇలా ఉన్నాడట అంటే మహావిష్ణువు, కరమున చక్రాదిని కరమ్ముతో
కనుపించగరాని అందముతో. రామ్లల్లా విగ్రహం చూస్తే కూడా నిన్నటి నుండి వస్తున్నటువంటి ఫోటోలలో ఆ కళ్ళు సజీవంగా కనబడుతున్నాయి, ఆ చెంపలల్లో సుకుమారం కనబడుతుంది. బాలరాముడు అన్నాడు కదా, మరి ఇప్పుడు ఈ తరానికి చెప్పాల్సినటువంటి సన్నద్ధం ఏర్పడింది కాబట్టి, నిలువగ కౌసల్యయనే స్వామితో నిజము వచ్చితివా ప్రభు ప్రేమతో. ఆగలేకపోతుంది. మహావిష్ణువును చూసినటువంటి ఆ తల్లి ఆగలేక, నిజంగా వచ్చావా? మనందరికీ కొంచెం అనుమానం ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా మనకుగా కొంచెం స్పర్శ చేసుకుంటూ ఉంటాం, నేనేనా ఇక్కడే ఉన్నానా అంటే, ఎందుకంటే ఇంతమంది పెద్దల మధ్యలో ఉన్నాను కాబట్టి నేనైతే అలా చేసుకుంటున్నాను. ఆ కౌసల్యామాత కూడా అలాగే అనేసరికి, బ్రహ్మాదులు నిన్ను గణనేరరు భావములో తాపసులు జూతురు, నిను గణ తపమేమి నే చేసితి నే నిలయే యోగమును బూనితి. ఏ తపస్సు చేశానయ్యా, నిన్ను కనడానికి నేను ఇక్కడ, నువ్వు నాకు పుట్టడానికి నేనే తపస్సు చేశాను అని అడిగిందంట. అప్పుడు ఆ హరిణ పవన్ గారు మళ్ళీ తప్పకుండా తప్పకుండా. కానీ మీరు ప్రస్తావించిన అంశం చాలా సుందరంగా ఉందండి. ఎందుకంటే మీరు ప్రస్తావించిన దాంట్లో ఇందాక మీరు అన్నారు, కించిత్ ఎవరైనా విమర్శించినా బాధపడతామని. కానీ బాధపడే రోజు పోయిందండి. ఒక రకంగా భగవంతుడు మీరన్న ఆ సడి చేయమన్న సందేశం ఇస్తున్నట్టుగా మనం భావించాలేమో ఆ క్షణాన్ని. చాలా సంతోషం అండి. మళ్ళీ అనేక మంచి